సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గణేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం ఉన్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెడదాం ఉన్నా, అందరికీ ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఏ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో పెట్టాలి, లేదంటే ఏ కేటగిరీ ఆఫ్ స్టాక్స్లో పెట్టాలి, లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా, మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా. సరే, దేంట్లో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అన్నప్పుడు దేనికి ఎంత పర్సెంట్ ఆఫ్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఇవ్వాలంటే దానికి ఎంతెంత కేటాయించుకోవాలి మన పోర్ట్ఫోలియోలో స్పేస్ అంటే ఆలోచిస్తారు కాబట్టి. అండ్ అదేవిధంగా మన పోర్ట్ఫోలియో కూడా బాగా మంచి స్థిరత్వం అంటే మంచి కాన్స్టెంట్గా ఉండాలి, అదేవిధంగా గ్రోత్ కూడా బాగుండాలి అంటే ఎస్పెషల్లీ ఫండ్ సెలెక్షన్ అనేది ఎలా ఉండాలి సార్? మంచి క్వశ్చన్ కదా ఇది. ఎందుకంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు బాగుంటుంది, పడుతున్నా కూడా అట్లీస్ట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు రేంజ్ బౌండ్ మార్కెట్స్ మనం చూస్తున్నాం, ఇన్వెస్టర్ల పేషెన్స్ ని టెస్ట్ చేస్తున్నాయి మార్కెట్లు. మీరు లాస్ట్ 1 year గా రిటర్న్స్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో రిటర్న్స్ రావట్లేదు అనేది అందరూ కూడా రెగ్యులర్ గా చూసి మనం అడుగుతా ఉంటారు, రిటర్న్స్ రావట్లేదు ఏంటిది, బోరింగ్ అనమాట. వెరీ కామన్ అయిపోయింది, అంటే రావట్లేదు అని చెప్పేసి. ఒక 5 years బ్యాక్ వచ్చిన వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు అరే 5 years బ్యాక్ ఇలా లేదు కదా, మనకి 30% 40% కూడా మిడ్ క్యాప్ రిటర్న్స్ ఇచ్చినాయి. అలా చూసుకుంటే మనకి రిటర్న్స్ లేవు ఈ సంవత్సరం. అయితే ఒక మాట మీరు అన్నట్టు స్టేబుల్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అఫ్ కోర్స్ పర్సనల్ ప్లానింగ్ అనేది పర్సనల్ అయినా కూడా అవేర్నెస్ కోసం, అంటే జనరల్గా మనం కొంత మినిమం అవేర్నెస్ ఉంటే మంచిది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకునేటప్పుడు ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది స్మాల్ క్యాప్లో జంప్ అవుతుంటారు. మీరు ఎవరినైనా అడగండి, కొద్ది గొప్ప నాలెడ్జ్ మ్యూచువల్ ఫండ్ గురించి తెలవగానే స్మాల్ క్యాప్లో పెట్టమని అడుగుతుంటారు. స్మాల్ క్యాప్ కున్న మీరు హిస్టారికల్ డేటా తీసుకుంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ కరెక్షన్ వస్తుంది. మీకు ఈ సంవత్సరం 25% ఉంటే నెక్స్ట్ ఇయర్ -7% ఉంటుంది. అంటే ఇంత వాలటైలిటీ ఉంటుంది స్మాల్ క్యాప్స్. రిటర్న్స్ వస్తే కరెక్టే, కానీ వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది బాగా. సో అందుకని చెప్పి మనం మన సెలక్షన్ చేసుకునేటప్పుడు స్టేబుల్గా ఉండే ఫండ్స్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవడం మంచిదండి. అఫ్ కోర్స్ ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు అడ్వైజర్ దగ్గరికి వెళ్తారు, అది వేరే విషయం. సో అలా కాకపోయినా కూడా స్టేబుల్గా ఉండే ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనం మార్కెట్ గురించి చాలామంది ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేశారు. అంటే లాస్ట్ ఒక 2-3-4-5 ఏళ్ళ నుండి జర్నీ చేశారు. కంప్లీట్ గా మనం ఒక బుల్ సైకిల్, ఒక బేర్ సైకిల్ చూసినప్పుడు మనకు కాంప్రహెన్సివ్ గా ఐడియా వస్తుంది మార్కెట్ మీద. అంటే ఐడియా రావటం వల్ల ఏమవుతుంది, భయం తగ్గుద్ది. భయం తగ్గినప్పుడు ఏమవుద్ది, మన ఇన్వెస్ట్మెంట్ మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, రేపు ఏదన్నా బేర్ మార్కెట్ వచ్చింది అనుకోండి, కరెక్షన్ రాగానే కొంత మనం భయాందోళన లోన్ అవుతాం. ఏదైతే మ్యూచువల్ ఫండ్ లో తప్పు చేయొద్దని చాలా మంది సోషల్ మీడియాలో ఏదైతే చెప్తుంటారో, సజెషన్ చేస్తుంటారో, అదే తప్ప మళ్ళీ చేస్తాం మనం. ఏంటిది, అది విత్డ్రా చేయటం ఆర్ దాన్ని క్యాన్సిల్ చేయటం, కొట్టేస్తాం. మార్కెట్ కొంచెం అటు ఇటు అయిందంటే ఫస్ట్ అదే పని. ఇది చెయ్యొద్దని అందరూ చెప్తారు. మ్యూచువల్ ఫండ్ ఎంఎఫ్డీలు చెప్తారు, ఆర్ఏలు చెప్తారు, ఫండ్ హౌసెస్ ఏఎంసీస్ చెప్తే, కానీ మనం చేస్తాం. ఎందుకు, అదొక భయం క్రియేట్ అవుతుంది. ఎందుకు భయం క్రియేట్ అవుతుంది అంటే మన పోర్ట్ఫోలియో ఎక్కువ మైనస్లోకి వెళ్తుంది. సో మనం అందుకని స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు సెక్యూర్డ్ గా ఉండేటట్టు, అంటే బ్యాలెన్స్డ్ గా ఉండేటట్టు మనం పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవడం మంచిదండి. ఇప్పుడు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, మల్టీ అసెట్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, థిమాటిక్ ఫండ్స్, ఇన్ని రకాలు ఉన్నాయి కదా. ఇన్ని రకాల్లో కూడా మనకి కొంచెం స్టేబుల్ గా ఉండేటి మనం సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి. సో గణేష్ గారు, ఇప్పుడు ఓన్లీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అయినా ఇంకా స్టేబుల్ గా పోర్ట్ఫోలియో బాగా స్టేబుల్ గా మంచి కన్సిస్టెన్సీ ఉండాలి అంటే ఇంకా ఎటువంటి ఫండ్ సెలెక్షన్ చేసుకోవచ్చు అసలు? మల్టీ అసెట్ ఫండ్ లోకి మనం పెట్టుకోవచ్చు అండి. అంటే వాళ్ళు పొజిషన్స్ కొంత కమోడిటీస్ లోకి పెడతారు. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పొజిషన్స్ తీసుకుంటారు. లేదు కాపర్ ఏదన్నా బాగుంది అనుకుంటే కాపర్ లో కొంత పొజిషన్స్ తీసుకుంటారు. అంటే ఒక 30%, 25% వాళ్ళు పొజిషన్స్ అనేది కమోడిటీస్ లో తీసుకుంటారండి. కొంత వాళ్ళు డిపాజిట్స్ రూపంలో పెడతారు, క్యాష్ వాళ్ళకి అంటే బాండ్స్ రూపంలో పెడతారు. సో మల్టీ అసెట్ లోకి వెళ్తాం అనేది మోర్ స్టేబుల్ అండి. అంటే మనకి ఈక్విటీ పెర్ఫార్మ్ చేయకపోయినా కూడా మనకేంటి, ఈక్విటీ అన్న పెర్ఫార్మ్ చేస్తుంది, కమోడిటీస్ పెర్ఫార్మ్ చేస్తాయి. ఈక్విటీ పెర్ఫార్మ్ చేయనప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్ గా కమోడిటీస్ పెర్ఫార్మ్ చేసినప్పుడు అక్కడ రిటర్న్ మీకు కవర్ అవుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, మీకు ఆ మైనస్ అంటే ఈక్విటీ పెర్ఫార్మ్ చేయలేదండి, కొంత నెగిటివ్కి వెళ్ళింది, -5% ఉన్నది -8%కి వెళ్ళింది అనుకోండి ఈక్విటీ. ఇక్కడ కొంచెం ఇదేమన్నా ఒక 6% కవర్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు స్టేబుల్ గా ఉంటుంది కదా, రిటర్న్స్ నెగిటివ్ లోకి వెళ్లకుండా ఉంటాయి కదా. సో అది కొంత మీకు బ్యాలెన్స్ ఇస్తుంది అండి, పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీ ఇస్తుంది. రైట్.
సో అంటే ఇప్పుడు మార్కెట్లు కొంత సానుకూలంగా ఉన్నా ఏమో అనిపిస్తుంది. సరే ఇప్పుడు మార్కెట్లోకి వద్దాము, ఎప్పటి నుంచో రాలేకపోయిన వాళ్ళు ఇప్పుడు మార్కెట్లోకి వద్దాం అనుకున్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళకి మీరు ఏం జాగ్రత్తలు చెప్తారు? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఏం చెప్తారు? అంటే లంసమ్ములు పెట్టకుండా ఎస్ఐపి మోడ్లో వెళ్తాం మంచిదండి. ఇప్పుడు ఎందుకంటే మార్కెట్స్ రేంజ్ బోర్డులు ఉన్నాయి కాబట్టి లంసమ్ డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియదు, నేనే కాదు ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు మార్కెట్ని రేపు ఏమవుద్ది అనేది. సో ఎస్ఐపి అనుకోండి మీకు బ్యాలెన్స్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక 20 లక్షలు పెట్టాలని అనుకున్నారు అనుకోండి, ఒకటేసారి పెట్టకుండా ఒక 20 months ఎవ్రీ మంత్ 1 lakh ప్లాన్ చేసుకోవటము, లేదా ఒక 12 months దాన్ని ప్లాన్ చేసుకోవటము, ఇలాంటివి మంచిదండి. అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్స్ 1 year అనేది గుడ్ పీరియడ్ కదండి మార్కెట్స్ కి. సో అది అలా చేసుకోవటం మంచిదండి లంసమ్ యాడ్ చేసుకునే వాళ్ళు. లేదు ఎస్ఐపిలు నడుస్తున్నాయి, కొంత లంసమ్ యాడ్ చేసుకోవాలనుకున్న కరెక్షన్ వచ్చినప్పుడు ఒక 2%, 1% మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు యాడ్ చేసుకోవటం బెటర్ అండి. సో గణేష్ గారు ప్రస్తుతానికి మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉన్నాయి కాబట్టి, సో ఈ టైంలో ఇన్వెస్టర్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అసలు? అంటే మ్యూచువల్ ఫండ్స్ కి వచ్చేటప్పటికి ఇది ఒక షాపింగ్ అయిపోయిందండి. షాపింగ్ అంటే స్టాక్స్ లాగా మ్యూచువల్ ఫండ్ కూడా షాపింగ్ అయిపోయింది. అంటే ఇది నేను చెప్పట్లా, యావరేజ్ రిటెన్షన్ పీరియడ్ ఆఫ్ రెగ్యులర్ ఫండ్స్ అనేది మనం తీసుకున్నప్పుడు 2-2.5 సంవత్సరాల నుంచి ఉండలేదండి. సో అంటే పీపుల్ వస్తున్నారు 5-6 months పెట్టంగానే దాన్ని వెనక్కి తీసేసుకుంటారు. మార్కెట్ లో ఫ్లక్చుయేషన్ వచ్చిందంటే ఫ్లక్చుయేషన్ వచ్చి వెనక్కి తీసుకునే వాళ్ళు కొంతమంది, రిటర్న్ ఒక 7-8% రాగానే తీసుకునే వాళ్ళు ఇంకొంతమంది, ఎవ్రీ 2% కి 3% కి ట్రేడ్ చేసేవాళ్ళు ఇంకొంతమంది. సో ఇలా రకరకాలుగా ఇది షాపింగ్ అయిపోయిందండి ఇది. అంటే బిహేవియర్ చేంజ్ అనేది, కన్సిస్టెన్సీ అనేది తక్కువ ఉంది, పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది. పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది కానీ కన్సిస్టెన్సీ తక్కువ ఉందండి. టెన్యూర్ కన్సిస్టెన్సీ తక్కువ ఉంది, పార్టిసిపేషన్ విపరీతంగా ఉంది. మీరు విలేజ్ లెవెల్లోకి వెళ్ళండి, ఎస్ఐపి అనే పదం తెలియని వాళ్ళు లేరే వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఎస్ఐపి అనే పదం తెలుసు. బ్యాంకులకి ఆల్టర్నేట్ ఏంటంటే మనం చెప్పవసరలా, వాళ్ళు ఎవ్రీబడి సేయింగ్ ఫండ్స్ లో ఎస్ఐపి లో పెట్టుకుంటాము లేకపోతే మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటాం అనేది వచ్చేసి ట్రెండ్. కాబట్టి ఎంత టైం రిటెన్షన్ ఉంటారు అనేది తక్కువ. అంటే ఆ రిటెన్షన్ విత్డ్రా చేస్తున్నారా, ఫండ్ టు ఫండ్ షిఫ్ట్ అవుతున్నారా, మళ్ళీ ఇక్కడ అది కూడా ఉంటది. ఈ ఫండ్ లో కొన్ని రోజులు ఉంటాడు 6 months, స్మాల్ క్యాప్ కొంచెం పెర్ఫార్మ్ చేయగానే స్మాల్ క్యాప్ కి షిఫ్ట్ అవుతారు. సో ఈ రిటెన్షన్ కూడా తక్కువ ఉందండి. మెయిన్ బిహేవియర్ చేంజ్ అంటే ఇది ఒకటి ఎక్కువ ఉంది, కన్సిస్టెన్సీ తక్కువ ఉంది. కంపారేటివ్ గా మీరు స్టడీ అంటే తీసుకుంటే ఎంఎఫ్డిస్ నుండి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ దగ్గర రిటెన్షన్ పీరియడ్ ఎక్కువ ఉంది. డైరెక్ట్ లో ఏంటంటే కొంత వాళ్ళకి ఎప్పటికప్పుడు ఫండ్ షిఫ్టింగ్ అనేది ఎక్కువ కనపడుతుంది అనేది అనిపించింది డేటా అండి మనం చెప్పేది కదా. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. థ్యాంక్ యూ అండి.